సిగాచి పరిశ్రమపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 24 గంటలు గడిచినా కూడా హైదరాబాద్ కు రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఇప్పటికే సిగాచి యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిగాచి యాజమాన్యంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఘటనా స్థలానికి పరిశ్రమ ఎండీ చేరుకోలేదు. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా కూడా ఎండీ పత్తా లేకుండా పోవడంతో నిన్న సిగాచి ప్రతినిధులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 24 గంటలు గడిచినా హైదరాబాద్ కు రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ ఘటనా స్థలానికి పరిశ్రమ ఎండీ చేరుకోలేదు. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా ఎండీ పత్తా లేకుండా పోవడంతో నిన్న సిగాచి ప్రతినిధులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 24 గంటలు గడిచినా కూడా హైదరాబాద్ కు రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిగాచి కంపెనీపై కేసు నమోదు చేశారు పోలీసులు. సిగాచి పరిశ్రమపై యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ ఘటనా స్థలానికి పరిశ్రమ ఎండీ చేరుకోలేదు. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా కూడా ఎండీ పత్తా లేకుండా పోవడంతో నిన్న సిగాచి ప్రతినిధులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 24 గంటలు గడిచినా హైదరాబాద్ కు రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిగాచి కంపెనీపై కేసు నమోదు చేశారు పోలీసులు. సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ ఘటనా స్థలానికి పరిశ్రమ ఎండీ చేరుకోలేదు. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా ఎండీ పత్తా లేకుండా పోవడంతో నిన్న సిగాచి ప్రతినిధులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 24 గంటలు గడిచినా హైదరాబాద్ కు రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిగాచి కంపెనీపై కేసు నమోదు చేశారు పోలీసులు. సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ ఘటనా స్థలానికి పరిశ్రమ ఎండీ చేరుకోలేదు. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా ఎండీ పత్తా లేకుండా పోవడంతో నిన్న సిగాచి ప్రతినిధులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం సిగాచి కంపెనీకి సంబంధించిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నుండి వర్షం వస్తుండడంతో కొన్ని ఇబ్బందుల కారణంగా శిథిలాల తొలగింపు అయితే కుదరలేదు. దీంతో ఇప్పుడు కొంచెం వర్షం తగ్గుముఖం పట్టగానే ప్రస్తుతం అయితే శిథిలాల తొలగింపు మళ్లీ ప్రారంభించారు. ఎందుకంటే దాదాపు 13 మందికి సంబంధించిన మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. వాళ్ళు అసలు ఎక్కడున్నారన్న దానికి సంబంధించి కూడా సమాచారం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవైపు ఆసుపత్రికి, మరొక వైపు ఈ ఘటనా స్థలానికి 2 ప్రాంతాలు కాళ్ళరిగలుగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఆ 13 మందికి సంబంధించిన ఆచూకీ చెప్పాల్సి ఉంది అధికారులకు. దానికి సంబంధించి శిథిలాల తొలగింపు అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన దానిపైన ఇప్పటికే బానూరు పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద 173, 176 కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దానిపైన ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు ఈ సిగాచి కంపెనీకి సంబంధించిన ఎండీ ఘటన జరిగి దాదాపు 37 మంది చనిపోవడం, 13 మంది కనిపించకుండా పోయినా కూడా ఇప్పటి వరకు అతను కనీసం సంఘటనా స్థలానికి రావడం కానీ లేదా బాధితులను పరామర్శించడం, కంపెనీ తరపు నుండి వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించడం అనేది పూర్తి స్థాయిలో చేయకపోవడంతో ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ అయింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యి సిగాచి కంపెనీ మేనేజ్మెంట్ కు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా కానీ ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరు కూడా ఇక్కడికి రాని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు శిథిలాల తొలగిస్తూనే కేసు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అలాగే పోస్ట్ మార్టం పూర్తయిపోయిన 11 మృతదేహాలు, అంటే మొత్తం 36 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. కానీ అందులో 11 మృతదేహాలను మాత్రమే గుర్తించడం జరిగింది. ఆ 11 మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు వాళ్ళకు నిన్న సాయంత్రం వరకు అప్పగించడం జరిగింది. ఇంకా 25కు పైగా కూడా మృతదేహాలు ఉన్నాయి. ఈ 25కు పైగా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. దానికి సంబంధించి ఆ మృతదేహాల రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడికి తమ వాళ్ళు కనిపించలేదని ఎవరైతే వచ్చారో వాళ్ళ నుంచి DNA శాంపిల్స్ కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వాటిని నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు. నిన్న సాయంత్రం వరకు అందరు 25 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి పంపించి వేయడం జరిగింది శాంపిల్స్ ని. అవి రావడానికి రేపు సాయంత్రం వరకు సమయం పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు సాయంత్రం తర్వాత మిగిలిన 25 మంది మృతదేహాల్లో ఆ DNA రిపోర్టు ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా 13 మందికి సంబంధించిన ఆచూకీ లభించాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించే ప్రస్తుతం అయితే శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.